అన్న ఏదైతే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కి వచ్చిన తర్వాత ఏదైతే కోర్టు దానికి ఇది ఇచ్చిందో, ఆ తర్వాత మనకు స్పీకర్ గారు గూడా వాళ్ళకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ విషయంలో నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ స్త్రీలింగం, పురుషలింగం ఉంటుంది అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారసలు? ఇప్పుడు ఎవరి నోటి నుంచి అయితే స్త్రీలింగం, పురుషలింగం అని మాట్లాడిండ్రో వాళ్ళకి ముందు ఉండకపోతేనే ఆ ప్రస్తావన, ఆ మాట అనేది మాట్లాడతారు. కాబట్టి అది ముందు వాళ్ళకి వర్తిస్తది. ఒక వ్యక్తి ఒక వర్డ్ అనే ముందు ఆయన ఆలోచన చేసుకొని అనాలి. ముందు ఆయనకు అవి లేవు కాబట్టి ఆ విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇంకా ఈ 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు అని మాట్లాడుతుండా, మరి మీ అయ్య 16 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న రోజు దాని గురించి మాట్లాడలేదు, దాని గురించి ప్రస్తావన లేదు. రాజకీయ ప్రస్థానం అనేది కొనసాగుతున్నప్పుడు కొన్ని సందర్భాలు, కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని డెవలప్మెంట్ కింద వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ చూసి ఎమ్మెల్యేలు ఇలా రావచ్చు, దాంట్లో తప్పేం లేదు కదా. ఇప్పుడు మీ మీ నాయన సీఎం ఉన్నప్పుడు కూడా 16 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. అప్పుడు ఇదే విధంగా కాంగ్రెస్ వ్యాఖ్యలు అయితే చేయలేదు కదా. వాళ్ళ వాళ్ళు ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు, వాళ్ళ ఆలోచన విధానం చేసుకొని పార్టీ ఫిరాయింపులు జరిగింది. కానీ ఆ విధంగా మాట్లాడడము, మళ్ళీ ఎలక్షన్ పెడతా అనడం కూడా కరెక్ట్ కాదు. ఏ విధంగా ఎలక్షన్ పెడతారో పెట్టండి, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఏదైతే